దశాబ్దాలుగా సాగిన వివక్ష అవమానాల అగ్నిగుండంగా మారిన వేళ తెలంగాణ ఆత్మ గౌరవం కోసం ఒక గలం గర్జించింది. జై తెలంగాణ, జై తెలంగాణ, సాధిద్దాం 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 సాధిద్దాం. అది ఒకే ఒకటి గర్జన, పదవిని కాదు ప్రజల భవిష్యత్తునే ఎంచుకున్న నాయకత్వం. ఆంధ్ర పాలకుల వివక్షపై ఎక్కుపెట్టిన అస్త్రం, రాజీనామాతో మొదలైన యుద్ధం. ఈ పదవులు ఎవరికి కావాలా? ఇప్పుడు స్పీకర్ రాజీనామా తీసుకో. తెలుగుదేశం సైకిల్ గుర్తు ద్వారా నాకు వచ్చినటువంటి శాసనసభ రాజీనామా తీసుకో. జై తెలంగాణ. ఒక్కడిగా మొదలై లక్షలాది గుండెలను రగిలించి పల్లె పల్లెన ఉద్యమ సెగను రాజేసిన అల్లుపెరుగని పోరాట ప్రస్థానం. తెలంగాణ కోసం ఒక్కటైన ప్రజాగర్జన. తెలంగాణ తెచ్చుడో కేసీఆర్ సచ్చుడో. చావు నోట్లోకి వెళ్లి మృత్యువునే ఎదిరించి ఢిల్లీ పీఠాన్ని కదిలించిన సాహసం. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో తప్ప పోరాటం మాత్రం ఆగేది లేదు. ఒక మనిషి దీక్ష కోట్లాది ప్రజల దీక్షగా మారిన చారిత్రాత్మక సమరం. కుల మతాలకు అతీతంగా సబ్బండ వర్ణాలను ఏకం చేసి తెలంగాణ కోసం భిన్న స్వరాలన్నీ ఒకే నినాదమై మార్మోగిన సమయం. ఎదురు దెబ్బలను అధిగమించి, మోసాలను అధిగమించి, కుట్రలను అధిగమించి ముందుకు పోవడమే ధీరగుణం. ట్యాంక్ బండ్ సాక్షిగా ఆంక్షల సంఖ్యలను తెంచి తెలంగాణ సత్తాను ప్రపంచానికి చాటిన వీర గర్జన. జన సముద్రంలా ఉప్పొంగిన ఉద్యమ జ్వాల. ఢిల్లీని కుదిపేసిన మిలియన్ మార్చ్. గమ్యం చేరే వరకు, ఫలితం రాబట్టే వరకు, అనుకున్నది సాధించే వరకు ముందుకు పోయిన వాడే సిపాయి గాని నడమల కాని కింద పెట్టిన వాడు సిపాయి కాదు. పల్లె నుంచి పట్నం దాకా సకల జనులు ఏకమై చేసిన సమ్మె పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఇది కేవలం సమ్మె కాదు, స్వరాష్ట్ర సాధన కోసం ప్రజల మహాయజ్ఞం. రేపు నేను వెళ్తున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వెళ్తున్నా. తిరిగి వచ్చేది 100% డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రంలోకే వస్తారు. 6 దశాబ్దాల కల సాకారమై తెలంగాణ తల్లి స్వేచ్ఛా వాయువులు పీల్చిన అమృత ఘట్టం. చరిత్రలో చెరగని రోజు, తెలంగాణ ఆత్మగౌరవం గెలిచిన రోజు. ఉద్యమ నాయకుడే పాలకుడై కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను బంగారు తెలంగాణ పునర్నిర్మాణానికి అంకురార్పణ చేసిన క్షణం. ఎండిన భూములకు కాళేశ్వరం జలధారలు, ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీరు, రైతు బంధుతో రైతన్నకు భరోసా, రైతు బీమాతో కుటుంబాలకు అండ, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మితో ఆడబిడ్డలకు ఆసరా, గురుకులాలతో పేద పిల్లల భవిష్యత్తుకు వెలుగు, 24 గంటల ఉచిత కరెంటుతో
వ్యవసాయానికి నూతన ఊపిరి. దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా సంక్షేమం, అభివృద్ధికి కొత్త నిర్వచనమిచ్చిన దశకం. కానీ నేడు స్వరాష్ట్రంలో మళ్లీ అరాచక పాలన, హామీల విస్మరణ, ప్రజల గొంతు నొక్కే దుర్మార్గపు పోకడలు. రైతు ధాన్యం కొనే దిక్కు లేదు. రైతు భరోసా కోసం ఎదురుచూపులు. నిరుద్యోగులకు ఉద్యోగాల పేరిట మోసాలు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే 6 గ్యారంటీల పేరుతో ఆశలు చూపి ప్రజలను అయోమయంలోకి నెట్టిన పాలన. కష్టపడి సాధించుకున్న తెలంగాణను మళ్లీ సంక్షోభంలోకి నెట్టే కుట్రలపై ఇప్పుడు మరో పోరాటం అవసరం. ఓట్లు తీసుకున్నారు, చక్కగా పనిచేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు. ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి, వాళ్ళకు అండదండలుగా ఉంటూ పురోగమించాలి. ఈ నేల కోసం పోరాడిందెవరు? కాంగ్రెస్ అనేటువంటి ఆ కంప తెలంగాణలో లేకుండా 7 సముద్రాలపై తీసుకుంటారని మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధి బాట పట్టించిందెవరు? తెలంగాణ అంటే ఒకప్పుడు వెనుకబడ్డ ప్రాంతం, ఎగతాళి చేయబడ్డ ప్రాంతం, పనికిమాలిన ప్రాంతం అని పేరు పెట్టిన ప్రాంతం. కానీ ఎన్ని రంగాలు తలసరి ఆదాయాన్ని బ్రహ్మాండంగా పెంచినాం. 90,000 ఉన్న తలసరి ఆదాయాన్ని 3.5 లక్షల పైచీలకు పెంచుకున్నాం. తెలంగాణ చరిత్రకు సాక్ష్యం ప్రజలే. ఆ సాక్ష్యం చెబుతుంది ఒక్కటే, తెలంగాణ అంటే ఉద్యమం. నేను ఒక మాట చెప్పిన ఆ రోజు మీ అందరికి కూడా గుర్తుండాలి. ఉద్యమం నుంచి వెనక్కి మరలితే, ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి నేను ఉద్యమాన్ని ప్రారంభించిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఉద్యమం అంటేనే కేసీఆర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరో కొత్త ఉద్యమానికి, సంకల్పానికి సిద్ధమవుదాం.